హలో తెనాలి పీపుల్, వెల్కమ్ టు డ్రీమ్ వాల్ ఇంటీరియర్స్. ఈరోజు మనం వాల్ పేపర్ కస్టమైజేషన్ అయితే వాల్కి ఎలా ఫిక్స్ చేయాలో అయితే చూసి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ముందుగా వాల్ పేపర్ని అయితే తీసుకోవాలి. గోడ ముందు మనం అప్లై చేయాల్సిన గోడ అయితే కొలతలు తీసుకోవాలి. నెక్స్ట్ అదే కొలతలు ఈ వాల్ పేపర్ కూడా ఉందో లేదో చూసుకోవాలి. ముందు ఆ వాల్ పేపర్ చుట్టూ ఉన్న వైట్ యాక్సిస్ని అయితే మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పీస్ టు పీస్ మార్కింగ్స్ అయితే చేసుకోవాలి. మార్కింగ్స్ చేసుకున్న తర్వాత మొత్తం ఫ్లోర్ అంతా నీట్గా క్లీన్గా శుభ్రంగా ఉంచుకొని వాల్ పేపర్స్ అయితే రివర్స్ చేసి 1 or 2 times మొత్తం గమ్ అప్లై చేసుకోవాలి. గమ్ అప్లై చేసుకొని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. గమ్ము మనం ఏం గమ్ వాడతామని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. ఈ వాల్ పేపర్ అంటించడానికి ప్రత్యేకంగా అయితే గ్లూ ఉంటుందండి. దాన్ని సిఎన్సి పౌడర్ అంటారు. ఈ సిఎన్సి పౌడర్ మనకి తెనాలి విజయవాడలో అయితే దొరకదండి. మనకి హైదరాబాద్ మార్కెట్లో అయితేనే వాల్ పేపర్ ఫిక్సింగ్ సిఎన్సి గమ్ అయితే దొరికిద్ది. లేదు మనకు కొంచెం చీప్ అండ్ బెస్ట్గా కావాలి అంటే ముంబై, గుజరాత్ ఇటు సైడ్ కొంచెం చీప్ అండ్ బెస్ట్గా దొరికిద్ది ఫ్రెండ్స్. ఎప్పుడైనా వాల్ పేపర్ ఫిక్స్ చేయడానికి వాల్ పేపర్కే కాకుండా గోడకు కూడా మనం గమ్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ప్యాటర్న్ టు ప్యాటర్న్, పిన్ టు పిన్ మ్యాచ్ అయ్యేలా ఆల్రెడీ మనం మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్స్ ప్రకారం వాల్కి అయితే సెట్ చేసుకోవాలి. ఇది 4 అడుగుల లెంత్లో వస్తుంది కాబట్టి వెడల్పు ఇంకొక అనదర్ పర్సన్ కూడా మనకు హెల్ప్గా ఉంటే చాలా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అంటించడానికి. ప్రతి బిట్ అయితే జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. మీకు ఇలాంటి వాల్ పేపర్ అంటించే అనుభవం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఎస్ అని. నేను ఇలాంటి ఏదన్నా వాల్ పేపర్ సైట్ ఉంటే మీకైనా సజెస్ట్ చేస్తాను. నాకు కుదరనప్పుడు మీరైతే వచ్చి స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు వాల్ పేపర్. మీ ఏరియాలో ఈ వాల్ పేపర్ స్టిచ్చింగ్కి ఎంత అయితే కాస్ట్ చేస్తారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. మేమైతే పర్ రోల్ అని కాకుండా దీనికి ఎంతని మాట్లాడేసుకుంటాము. ఇది మొత్తం వాల్ 130 feet అయితే వచ్చిందండి. ఈ కస్టమైజేషన్ కాస్ట్ మనం ఒక SFTకి 110 దాకా అయితే ఛార్జ్ చేసాము. మీ ఏరియాలో ఈ వాల్ పేపర్ కస్టమైజేషన్కి ఎంత కాస్ట్ ఉందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఈ వాల్ పేపర్ పర్పస్గా ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు తెనాలి లోపల వాళ్ళు అయితే మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు. మన స్టోర్ అయితే తెనాలి డ్రీమ్ వాల్ ఇంటీరియర్స్ అండి. ఇది బిసైడ్ మస్తానమ్మ హాస్పిటల్ దగ్గర అయితే ఉంటుంది. శశి డెలిషియస్ లైన్లో ఏఎస్ఎన్ పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది. మీకు ఎవరికి కస్టమైజేషన్ కావాలన్నా చిన్న పీస్ అయినా మేము చేస్తాం ఫ్రెండ్స్. మీ కస్టమైజేషన్ డీటెయిల్స్ అన్నీ మాకు DM చేస్తే మేము దాన్ని బట్టి మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ బిల్డర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఎవరికైనా అయితే ఈ స్పెషల్ ప్రైజెస్ అయితే మేము ఇస్తాము. స్పెషల్ డిస్కౌంట్స్ కూడా అయితే ఉంటాయి. మనం వాల్ పేపర్ మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని మొత్తం రబ్ చేయాలి. దీనికి రోలర్ టూల్ కూడా ఉంటుంది. దాని తర్వాత మొత్తం అప్లై చేసిన తర్వాత మొత్తం ఫిక్స్ అయిందా లేదా అనేది జాగ్రత్తగా చూసుకొని ఒకసారి మళ్ళీ గమ్ అప్లై చేసుకొని 1-2 సార్లు మనం టూల్తో అయితే శుభ్రంగా రుద్దుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ డ్రై క్లాత్ పెట్టి బాగా రబ్ చేయాలి. రబ్ చేస్తే మొత్తం గోడకి స్టిక్ అయింది. ఈ స్టిక్ అయిన దాన్ని మీరైతే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఇద్దరు ఉంటే కింద ఒకళ్ళు గమ్ము రాసి నెక్స్ట్ ఇంకో పర్సన్ అయితే జాగ్రత్తగా అయితే ఫిక్స్ చేసుకుంటూ అయితే రావచ్చు. ఇలా ఫిక్స్ చేసేటప్పుడు మనం బబుల్స్ రాకుండా అయితే జాగ్రత్త పడాలి. బబుల్స్ వస్తే చాలా తొందరగా అయితే ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. మ్యాక్సిమము ఫిక్సింగ్లోనే మొత్తం వాల్ పేపర్ లైఫ్ అంతా ఆధారపడి ఉంటుంది. ఈ వాల్ పేపర్ని చాలా చోట్ల అయితే యూజ్ చేయకూడదు. అలాంటి ఏంటంటే మెయిన్ వాష్రూమ్స్ దగ్గర, వాటర్ లీకేజ్ ఉన్న దగ్గర అయితే యూజ్ చేయకూడదు. ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే దాని లైఫ్ అనేది తొందరగా అయితే పోయిద్దండి ఫ్రెండ్స్. కింద ఎక్కువ పీలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా అయినప్పుడైనా మనం జాగ్రత్తగా తొందరపడి ఒకసారి అయితే ఫిక్స్ చేయించుకోవాలి వాల్ పేపర్స్ ఫిక్స్ చేసే వాళ్ళ చేత. మీరు చూసుకోవచ్చు, దీన్ని ఇండియన్ మొఘల్ ఆర్ట్ అంటారండి. ఈ మొఘల్ ఆర్ట్లో మనకి రాజులు లేదు కోటలు లేదా ఇలా ట్రీస్ అలా వస్తాయండి. అంటే మనం ఒక అరణ్య పరివారం లాగా అయితే వస్తుంది. చూసుకోవచ్చు, ఇక్కడ మేము 2 పీసులు అయితే అంటించాము. ఇది 3వ పీస్ ఫ్రెండ్స్. చూసుకోవాలి, 3వ పీస్ కూడా చాలా జాగ్రత్తగా అంటించి కింద క్లైమాక్స్కి అయితే చూసేస్తాము. మీరు టోటల్గా చూసుకోవచ్చు. మొత్తం వాల్ పేపర్ అయితే ఫిక్సింగ్ అయితే అయిపోయింది. ఈ వాల్ పేపర్ ఫిక్సింగ్ విధానం మీకు ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వాల్ పేపర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో మై ఛానల్.